హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సునీల్. వెల్కమ్ టు లర్నింగ్ టైమ్ తెలుగు. ఈరోజు మనం రీజనింగ్ కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. రీజనింగ్లో నుంచి బ్లడ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాం. సో ఈరోజు నేర్చుకునే ముందుగా అందరూ కూడా తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరూ కూడా రెండు లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే తెలుగు మీడియంలోనేమో రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లాజిక్స్ రివర్స్ లాజిక్ ఇస్తాడు. కాబట్టి తెలుగు మీడియంలో కనుక మీరు నేర్చుకుని ఉంటే డైరెక్ట్గా ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒక ఫోటోని చూపించి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు అన్నప్పుడు మనకి తెలుగు మీడియం అయితే చాలా బాగుంటుంది. అలాగే బ్లడ్ రిలేషన్ వచ్చేసరికి రిలేషన్స్ అనేవి తక్కువగా ఉండేది ఇంగ్లీష్ మీడియం. కాబట్టి తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే తెలుగు వచ్చి ఉండి ఇంగ్లీష్ మీడియం ఉంటారో వాళ్ళు తెలుగులో కూడా అయితే నేర్చుకోవడానికి అయితే ముందుగా ప్రయత్నించండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మన క్లాస్ని అయితే స్టార్ట్ చేసుకుందాం. చూడండి, బ్లడ్ రిలేషన్స్ యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే రక్త సంబంధాలు. సో రక్త సంబంధాలు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎందుకని రక్త సంబంధాలు అనగానే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అంటున్నామంటే, బ్లడ్ అంటే మన బ్లడ్ షేర్ చేసుకుని అయితే మన తండ్రి, మన తల్లి, మనకు పుట్టేవాళ్ళు, అలాగే మనతో పాటు కలిసి పుట్టిన వాళ్ళు మాత్రమే దీనిలోకి వస్తారు. రక్త సంబంధాలు అంటే మన చిన్నమ్మ పిల్లలు, అంటే మన అవుట్ ఆఫ్ ఫ్యామిలీ కాకుండా ఏదైతే ఇంట్లో ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ, ఒక తండ్రికి పుట్టిన ఫ్యామిలీ అయితే ఉంటుందో దాని గురించి అయితే మనం మాట్లాడతాం. సో అదైతే మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత వచ్చేసరికి మనకి బ్లడ్ రిలేషన్లో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి, డైరెక్ట్ ఫ్యామిలీ అలాగే ఇండైరెక్ట్ ఫ్యామిలీ. సో డైరెక్ట్ ఫ్యామిలీ ఏంటి, ఇండైరెక్ట్ ఫ్యామిలీ ఏంటి? సో ఇది కనుక చిన్న ఒక పాయింట్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకు బ్లడ్ రిలేషన్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో డైరెక్ట్ ఫ్యామిలీ అంటే ఏమీ లేదు, నేను పుట్టినప్పుడే, అంటే నేను ఎప్పుడైతే పుట్టానో అప్పుడే నాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. దానిని డైరెక్ట్ ఫ్యామిలీ అంటాను. అంటే నా తండ్రి, నాన్న, అమ్మ, తాత, అమ్మమ్మ, అలాగే నాతో పాటు పుట్టినవాడు తమ్ముడు, అన్న, అక్క, చెల్లి. సో వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చిన ఫ్యామిలీ. అలాగే బ్రదర్స్ అంటే మనకి పుట్టిన వాళ్ళు కొడుకు, కూతురు, వీళ్ళ యొక్క పిల్లలు మళ్ళీ కొడుకు, కూతురు, వీళ్ళందరూ కూడా ఒకే రక్తాన్ని షేర్ చేసుకున్నారు, అంటే ఒకే బ్లడ్ని షేర్ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం డైరెక్ట్ ఫ్యామిలీ అంటాం. వీళ్ళందరూ కూడా పుట్టుకతోనే నాకు ఒక ఫ్యామిలీ జనరేట్ అవుతుంది, ఆ ఫ్యామిలీని మనం డైరెక్ట్ ఫ్యామిలీ అంటాం. సో మరి ఇండైరెక్ట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తికి లేదా ఒక స్త్రీ ఆర్ పురుషుడికి ఎప్పుడైతే మ్యారేజ్ జరుగుతుందో ఆ తర్వాత వచ్చే ఫ్యామిలీని మనం ఇన్లా ఫ్యామిలీ అంటాం. ఇన్లా ఫ్యామిలీ అంటే మనం ఏమనుకున్నాం, ఇండైరెక్ట్ ఫ్యామిలీ. అంటే ఏదైతే ఆఫ్టర్ మ్యారేజ్తో వస్తుందో దాన్ని ఇన్లా ఫ్యామిలీ అంటాం. అంటే ప్రతి ఒక్క రిలేషన్ కూడా మనం ఇన్లా అయితే యాడ్ చేస్తాం. అంటే సిస్టర్ ఇన్లా, అలాగే బ్రదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, అలాగే మదర్ ఇన్లా అని చెప్పేసి అని మనం ప్రతి ఒక్క దానికి కూడా ఇన్లా అనే పదం అయితే యాడ్ చేస్తాం. అంటే మనకి ఆఫ్టర్ మ్యారేజ్ గురించి నేర్చుకోవడానికి ఏమీ లేదన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఈ రిలేషన్స్ కనుక నేర్చుకుంటే వచ్చిన రిలేషన్స్కి మనం మ్యారేజ్ తర్వాత అన్న పదం వచ్చింది అనగానే ఇన్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి బేసిక్గా మనకుండే రిలేషన్స్. వీటిని మనం క్లియర్గా మాట్లాడుకుందాం రండి. సో ఫస్ట్ అయితే ఒక పెయిర్ ఉన్నారు, ఒక జత ఉన్నారు. అంటే వాడు వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరున్నారు. వీళ్ళని మనం ఒక పెయిర్ అని చెప్పేసి అన్నాం. అంటే ఒక జత, అంటే భార్య మరియు భర్తలు. వీళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వారిని వైఫ్ అని, ఎవరైతే మేల్ ఉన్నారో వారిని హస్బెండ్ అని అయితే మనం మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఏమవుతాడు అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏమవుతాడంటే స్పౌస్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటాం. స్పౌస్ అంటే భాగస్వామి. అంటే మనం పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తిని అయితే పెళ్లి చేసుకున్నామో ఆ వ్యక్తి మనకేమవుతారు, భాగస్వామి. మనం ఇంగ్లీష్లో రెగ్యులర్గా వాడే పదం లైఫ్ పార్ట్నర్ అంటాం. అంటే లైఫ్ పార్ట్నర్ అనే పదాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడే పదం స్పౌస్, అంటే భాగస్వామి. నేను ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటున్నానో ఆవిడ నాకేమవుతారు, నా భాగస్వామి అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయారు. తర్వాత మనం ఈ వైఫ్ అనే పర్సన్కి
బ్రదర్ అలాగే సిస్టర్ ఉంటారు కదా. సో ఈ వైఫ్ అనే బ్రదర్ ఒక పర్సన్, ఒక బ్రదర్ అలాగే ఒక సిస్టర్. అంటే ఈవిడికి ఎవరైతే తోబుట్టువులు ఉన్నారో వాళ్ళని, స్త్రీ అయితేనేమో చెల్లి లేదా అక్కని ఏమని పిలుస్తున్నారు, సిస్టర్ అని పిలుస్తున్నారు. అంటే చెల్లి లేదా అక్క, ఎవరికి ఒకే తల్లికి పుట్టిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ పర్సన్ ఒకే తల్లికి పుడితే అప్పుడు ఈ పర్సన్కి ఈ సిస్టర్ అనే వ్యక్తి ఏమవుతుంది, సిస్టర్ అన్నాం, అంటే చెల్లి లేదా అక్క. అలాగే ఇక్కడ బ్రదర్ అన్నాం, ఈవిడి కూడా ఈ ఇతన్ని కూడా ఈమె తల్లికి పుట్టాడు కాబట్టి అయితే తమ్ముడు లేదా అన్న అని చెప్పేసి మనం మాట్లాడతాం. అలాగే ఈ హస్బెండ్ కూడా సిస్టర్ అండ్ బ్రదర్ ఉంటారు, తోబుట్టువులు. ఇప్పుడు మనం దీనిని బ్లడ్ రిలేషన్లో వాడాల్సిన పదం ఏంటంటే బ్రదర్ అండ్ సిస్టర్ ఓకే, లేదా ఈ ముగ్గురిని కలిపి, అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని కలిపి మనం వాడే పదం సిబ్లింగ్స్. అంటే తోబుట్టువులు. వారితో పాటు ఒకే తల్లికి పుట్టిన వారిని తోబుట్టువులు అంటారు. తోబుట్టువులు అంటే సిబ్లింగ్స్. సో ఇక్కడ చెల్లి అక్క అనేది రాయట్లేదని మీకు ఆల్రెడీ తెలిసిన పదం, తెలుసని రాయట్లేదు. సో ఏవైతే తెలియని ఉన్నాయో వాటిని అయితే పర్టికులర్గా మెన్షన్ చేస్తాను, తోబుట్టువులు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, వీరి యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, వీరి యొక్క పేరెంట్స్ అంటే ఇది పేరెంట్స్ జనరేషన్. సో పేరెంట్స్ జనరేషన్ వచ్చేసరికి ఈ వైఫ్కి ఒక మదర్ అలాగే ఒక ఫాదర్ ఉంటారు. అలాగే ఈ హస్బెండ్కి మదర్ అండ్ ఫాదర్ ఉంటారు. అంటే ముందుగా మనం వీరి యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నాం, పేరెంట్స్ అంటే తల్లి మరియు తండ్రి. సో తల్లి అంటే ఫీమేల్ని, మేల్ని ఏమో తండ్రి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నాం. అంటే ఈవిడి యొక్క తల్లిదండ్రి అలాగే ఈవిడి యొక్క తల్లిదండ్రి వాళ్ళు. ఇప్పటికి మనకి ప్రజెంట్ ఫ్యామిలీ అలాగే పేరెంట్స్ ఫ్యామిలీ కూడా అయితే తెలిసారు. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మరి వీరికి పేరెంట్స్ ఉంటారు కదా, సో వీరికి కూడా పేరెంట్స్ ఉంటారు. సో వీరిని కూడా నేనైతే పేరెంట్స్ అని పెట్టుకున్నాం. సో దాని పదం అయితే మార్చే ముందు ఇప్పుడు వీళ్ళకి మదర్ అండ్ ఫాదర్ ఉంటారు కదా, అంటే తండ్రిని అయితేనేమో ఫాదర్ అని, తల్లిని అయితే మదర్ అని అయితే అన్నాం. అంటే ఇక్కడున్న భార్యాభర్తలకి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు. సో వారిని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా పిలవాలి, ఇక్కడ చూడండి ఇదేమనుకున్నాం, పేరెంట్స్. అంటే వీరి యొక్క తల్లిదండ్రులని ఏమో పేరెంట్స్ అని అంటాం. ఆ పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల్ని గ్రాండ్ పేరెంట్స్, అంటే గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్. అంటే తెలుగులో తాత అని మగవాళ్ళని, ఆడవాళ్ళనైతే అమ్మమ్మ, నానమ్మ, అలాగే కొన్నిసార్లు మా అమ్మ అని చెప్పేసి అంటాం. సో మా అమ్మనైతే ఎగ్జామ్ పాయింట్ ఇవ్వడు, అమ్మమ్మ, నాన్నమ్మ. తాతనేమో అంటే మగవారినేమో తాత అని, ఆడవాళ్ళనైతేనేమో అమ్మమ్మ, నాన్నమ్మ అని మనం మాట్లాడుతున్నాం. సో ఇది మనకి డైరెక్ట్గా ఉన్న ఫ్యామిలీ. సో అలాగే ఇంకొంచెం దీంట్లో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఇక్కడ చూడండి వైఫ్ అండ్ హస్బెండ్. సో వైఫ్ అండ్ హస్బెండ్కి పుట్టిన పిల్లల్ని ఏమనుకుంటాం మనం, చిల్డ్రన్స్. ఏమంటామండి, చిల్డ్రన్స్. సో వాళ్ళకి పుట్టిన వారిని ఏమన్నాం, చిల్డ్రన్స్ అన్నాం. సో చిల్డ్రన్స్లో ఎవరెవరు ఉంటారు, మేల్ మరియు ఫీమేల్ ఉంటారుగా. మేల్ మరియు ఫీమేల్ అంటే మేల్ అంటేనేమో సన్ అని, సన్ అంటే కొడుకు. అలాగే ఫీమేల్ అంటేనేమో డాటర్ అని, డాటర్ అంటే కూతురు. అంటే వీరికి పుట్టిన పిల్లని ఏమంటున్నాం, చిల్డ్రన్స్ అంటున్నాం. సో ఆ పిల్లలలో మగవాళ్ళనైతేనేమో సన్ అని, ఆడవాళ్ళనైతేనేమో డాటర్ అని మనం మాట్లాడుతున్నాం. అలాగే వీరికి పిల్లలు పుడితే, సో వీరికి కూడా మేల్ అండ్ ఫీమేల్ అని కనుక పిల్లలు పుడితే వీరిని మనం ఏమని అంటాం. ఇక్కడ చూడండి ఫాదర్ యొక్క ఫాదర్ని అయితే గ్రాండ్ ఫాదర్ అనం. అలాగే ఇక్కడ సన్ యొక్క సన్ అని గ్రాండ్ సన్ అని, అలాగే అదే ఆడపిల్లలు అయితేనేమో గ్రాండ్ డాటర్ అని మనం మాట్లాడతాం. ఇది మనకి డైరెక్ట్ ఫ్యామిలీ, ఇది మనకి పుట్టుకతో వచ్చే ఫ్యామిలీ. దీనిలో కొన్ని ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడదాం. చూడండి, సో వాటి గురించి కనుక మాట్లాడితే ఇప్పుడు ఇక్కడున్న పేరు ఉన్నారు, ఒక జత భార్య మరియు భర్తలు. వీళ్ళని మనం ఒక పేరు అని చెప్పి మనం మాట్లాడితే వారిని ఒకరికొకరు ఏమవుతారంటే స్పౌస్ అని చెప్పేసి అని మనం మాట్లాడాం. స్పౌస్ అంటే తెలుగులో ఏమనుకున్నాం, భాగస్వామి, అంటే లైఫ్ పార్ట్నర్, భాగస్వామి. వీళ్లకు తో పాటు ఒకే తల్లికి పుట్టిన వారిని మగవాళ్ళనైతేనేమో బ్రదర్ అని,
ఆడవాళ్ళని అయితేనేమో సిస్టర్ అని మాట్లాడడం. అంటే తమ్ముడు లేదా అన్నయ్య, తెలుగులో చెల్లి లేదా అక్క. అలాగే హస్బెండ్ కూడా సేమ్ ఇదే రిలేషన్స్ ఇటువైపు కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళని ఎవరైతే కన్నారో అంటే వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పేరెంట్స్ అని మాట్లాడాం. అంటే తల్లి మరియు తండ్రి, పేరెంట్స్. తండ్రిని అయితేనేమో ఫాదర్ అని, తల్లిని అయితేనేమో మదర్ అని మనం మాట్లాడటం జరిగింది. ఫాదర్ మరియు మదర్, తల్లి మరియు తండ్రి అని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. అలాగే ఈ తల్లిదండ్రులకి పైన వాళ్ళకి ఎవరైతే పుట్టారో వాళ్ళు ఎవరికైతే పుట్టారో వాళ్ళని మనం ఏమనుకున్నాం, గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. గ్రాండ్ పేరెంట్స్. అదే మగవాళ్ళనైతేనేమో మనం తాతయ్య అని, ఆడవాళ్ళనైతేనేమో అమ్మమ్మ లేదా నాన్నమ్మ అని మనం మాట్లాడుకున్నాం. మనం ఎగ్జామ్ టెర్మినాల్స్ ఏదైతేనేమో ఎగ్జామ్లో ఎలాంటి పదాలు వాడతాడో వాటి గురించే మనకు కావాలి. మనం రెగ్యులర్గా వాడే పదాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఇది మనకి డైరెక్ట్గా ఉంది. ఇప్పుడు వీటిలో ఇన్లా ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయలేదు కదా. సో ఇన్లా ఫ్యామిలీ నుంచి డిస్కస్ చేయలేదు. అలాగే సిబ్లింగ్స్ యొక్క చిల్డ్రన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయలేదు. ఇక్కడ ఈ వైఫ్ అనే ఆవిడికి తో పాటు ఒకే తల్లికి పుట్టిన మగవాళ్ళనేమో బ్రదర్ అని, ఆడవాళ్ళనేమో సిస్టర్ అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వైఫ్ అనే వ్యక్తికి సిస్టర్ మరియు బ్రదర్కి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిలో మగవాళ్ళనేమో నెఫ్యూ అని, ఆడవాళ్ళనేమో నీస్ అని మనం పిలుస్తాం. మగవాళ్ళనేమో నెఫ్యూ అని, ఆడపిల్లలనేమో నీస్ అని పిలుస్తాం. ఎవరిని? తమ్ముడికి, అన్నయ్యకి, చెల్లికి లేదా అక్కకి, వీరిలో ఏ ఒక్కరికి పుట్టినా సరే వారిలో మగపిల్లలు పుడితే వారిని నెఫ్యూ అని, ఆడపిల్లలైతేనేమో నీస్ అని మనం మాట్లాడుకుంటున్నాం. సో అలాగే హస్బెండ్ తరపున కూడా సేమ్ వాళ్ళ యొక్క బ్రదర్ మరియు సిస్టర్కి పుట్టిన పిల్లలను ఒక పర్సన్ మగపిల్లలు అయితేనేమో నెఫ్యూ అని, ఆడపిల్ల అయితేనేమో నీస్ అని మనం మాట్లాడతాం. ఇదే విషయాన్ని తెలుగులో కనుక మాట్లాడితే ఇక్కడ ఈ వైఫ్కి సిస్టర్ అనం అంటే అక్క, చెల్లెళ్ళు. వీళ్ళ యొక్క పిల్లల్ని మనం కొడుకు, కూతురు అంటాం. కొడుకు మరియు కూతురు అని చెప్పేసి మనం అంటాం. అలాగే బ్రదర్కి కనుక పుడితే ఇక్కడ చూడండి, ఇందుకే మనం ఇంగ్లీష్లో నేర్చుకోమన్నది. బ్రదర్కి పుడితే ఏమనుకుంటున్నాం? మేనకోడలు, అలాగే మేనల్లుడు. సో చూడండి, అక్కడైతేనేమో నీస్ నెఫ్యూ అని పదం వాడేసాం. ఇక్కడైతేనేమో చెల్లికి లేదా అక్కకి పుడితే వారిని ఏమనుకున్నాం? కూతురు అలాగే కొడుకు అని పిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈవిడ కూడా ఫీమేల్ కాబట్టి. తర్వాత ఈవిడితో పాటు పుట్టిన తమ్ముడు లేదా అన్నగా అయితేనేమో వాళ్ళ యొక్క పిల్లల్ని మేనకోడలు అలాగే మేనల్లుడు అని అయితే పిలుస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి హస్బెండ్ ఫ్యామిలీలోకి వస్తే చూడండి, బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళ యొక్క పిల్లల్ని నెఫ్యూ అండ్ నీస్ అని పిలిచాం. అదే తెలుగులో ఏమంటున్నాం అంటే ఈ హస్బెండ్ యొక్క సిస్టర్ యొక్క పిల్లల్ని మగపిల్లాడైతేనేమో మేనల్లుడని, అలాగే ఆడపిల్లనైతేనేమో మేనకోడలు అని మనం పిలుస్తాం. ఆడపిల్ల అయితేనేమో మేనకోడలు, మగపిల్లలు అయితేనేమో మేనల్లుడు. ఎవరి యొక్క ఒకే తల్లికి పుట్టిన వారికి పుట్టిన పిల్లలని. అదే బ్రదర్ అయితే ఇద్దరు కూడా మేలైతే అన్నా తమ్ముళ్ళకి పుడితే ఏమనుకుంటాం? కొడుకు మరియు కూతురు. సో గమనించాలి. ఒకవేళ నేను రాసేది అర్థం కాకపోయినా విని గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే మనం రిలేషన్సే, కాకపోతే వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వాడాలి మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడికి మనకి అంటే మన తోబుట్టువులకు పుట్టిన పిల్లలైతే అయిపోయారు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ నేర్చుకోవాల్సింది ఏముంది? సో ఇక్కడ ఇంకొక పాయింట్ నేర్చుకోవాల్సింది ఏముందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైఫ్ అలాగే ఇక్కడ హస్బెండ్ అనే పర్సన్స్ ఉన్నారు. ఈ వైఫ్కి ఈ హస్బెండ్ యొక్క సిబ్లింగ్స్ అంటే భాగస్వామి యొక్క అన్న తమ్ముళ్ళు, భాగస్వామి యొక్క తోబుట్టువులు ఏమవుతారంటే ఆడవాళ్ళని మనం సిస్టర్ ఇన్లా అని పిలుస్తాం. సిస్టర్ ఇన్లా. ఇక్కడ చూడండి, మ్యారేజ్ వచ్చేసింది కదా. ఎప్పుడైతే మ్యారేజ్ అనేది ఎంటర్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది? ఇన్లా ఫ్యామిలీ వస్తుంది. అంటే ఇక్కడ వైఫ్ ఉంది, హస్బెండ్ యొక్క ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ? ఇన్లా ఫ్యామిలీ. అదే హస్బెండ్ యొక్క సిస్టర్ని ఏమనుకుంటాం? సిస్టర్ ఇన్లా. అదే బ్రదర్ అయితేనేమో బ్రదర్ ఇన్లా. బ్రదర్ అనే పిలుస్తున్నాం, మనకి ఇన్లా ఫ్యామిలీ కాబట్టి బ్రదర్ ఇన్లా. అంటే ఆడపిల్లలు అయితేనేమో తెలుగులో మనం వదిన అలాగే మరదులు అని పిలుస్తాం. అలాగే మగవాళ్ళనైతే ఏమో బావ అని పిలుస్తాం. బావ అని అయితే పిలుస్తాం తెలుగులో.
ఆడపిల్లలని అయితేనేమో వదిన మరదలని, మగపిల్లలని అయితేనేమో బావ అని పిలుస్తున్నాం. సో ఇటువైపు నుంచి కూడా సేమ్ వైఫ్ యొక్క సిస్టర్నేమో మనం వదిన లేదా మరదలు అని పిలుస్తాం. అంటే చిన్నవాళ్ళు అయితేనేమో మరదలని, పెద్దవాళ్ళు అయితేనేమో వదిన అని పిలుస్తాం. అదే వాళ్ళ యొక్క బ్రదర్ అయితేనేమో మనం బావ అని పిలుస్తాం. సో తెలుగులో అన్నీ కూడా కొన్ని పదాలు అయితే పెరిగిపోతూ ఉంటాయి. అది ఒకటైతే గమనించండి. ఇది మనకి డైరెక్ట్ ఫ్యామిలీలో. అలాగే డైరెక్ట్ ఫ్యామిలీలో ఇంకేమున్నాయో చూద్దాం. చూడండి. సో డైరెక్ట్ ఫ్యామిలీలో ఇక్కడ మన చిల్డ్రన్స్ ఉన్నారు. సో మన చిల్డ్రన్స్ అంటే వీరి చిల్డ్రన్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క చిల్డ్రన్స్, అలాగే వాళ్ళ సిబ్లింగ్స్ యొక్క చిల్డ్రన్స్, అలాగే ఇటు వాళ్ళ సిబ్లింగ్స్ యొక్క చిల్డ్రన్స్, వీళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు. ఒకే పదం, ఇంగ్లీష్లో ఉన్న ఒకే ఒక పదం కజిన్. అంటే మన తల్లిదండ్రుల యొక్క తోబుట్టువులకు పుట్టిన పిల్లలందరినీ మనం ఇంగ్లీష్లో కజిన్ అని అయితే పిలుస్తాం. అదే తెలుగులో అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, తెలుగులో ఏమని పిలుస్తాము అంటే మన తండ్రి యొక్క తండ్రి లేదా మన తండ్రి యొక్క అన్న లేదా తమ్ముడు యొక్క పిల్లలని మనం తమ్ముడు, అన్నయ్య, అలాగే చెల్లి, అక్క. అదే గనక మన ఫాదర్ యొక్క సిస్టర్కి పుడితే వారిని మనం బావ, ఆడపిల్లలు అయితేనేమో మరదలు, వదిన అని మనం పిలుస్తాం. అంటే చూడండి, తెలుగులో ఇంగ్లీష్లోనే ఒకే ఒక పదం కజిన్, తెలుగులో వచ్చేసరికి మనకి అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావ, మరదలు, వదిన, మనకి 7 రిలేషన్స్ అయితే వచ్చినాయి. అంటే మిమ్మల్ని ఇంగ్లీష్లో నేర్చుకోమంటానికి గల కారణం ఇదే. అంటే మనకి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు ఏమవుతున్నారు, కజిన్స్ అవుతున్నారు. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు కజిన్స్ అయితే అవుతున్నారు. ఈ పదాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి కొంత పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇంకేం రిలేషన్స్ ఉన్నాయి మనకి అనే దాని గురించి కనుక డిస్కస్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా, వీరి యొక్క పేరెంట్స్ ఉన్నారు కదా, మనం వాళ్ళని ఏమనుకున్నాం, పేరెంట్స్ అన్నాం. ఇక్కడ పేరెంట్స్తో పాటు ఇంకొక 2 పదాలు అయితే యాడ్ అవుతాయి. సో పేరెంట్స్ అంటున్నాం, ఈ వైఫ్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ యొక్క తల్లిదండ్రుల్ని మనం తెలుగులో అత్త, మామ అంటాం. అత్త, మామ అని మాట్లాడతాం. సో వీళ్ళని అత్తయ్య లేదా మామయ్య అంటాం. సో ఇక్కడ ఈ వైఫ్ వీళ్ళని ఏమని పిలుస్తుందంటే ఇంగ్లీష్లో మదర్ ఇన్లా. హస్బెండ్ యొక్క మదరే ఏం ఫ్యామిలీ, ఇన్లా ఫ్యామిలీ. హస్బెండ్ యొక్క ఫాదరే, సో ఫాదర్ అతను ఏ ఫ్యామిలీ, ఇన్లా ఫ్యామిలీ. సో మ్యారేజ్ తర్వాత వచ్చింది కాబట్టి ఏం ఫ్యామిలీ అయిపోయింది, ఇన్లా ఫ్యామిలీ అయిపోయింది. సో వీళ్ళకి కూడా రివర్స్లో ఇలాగే ఉంటుంది. అలాగే మనకి వైఫ్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మనం మెటర్నల్ పేరెంట్స్ అంటాం. అదే తండ్రి యొక్క ఫ్యామిలీ అయితేనేమో పెటర్నల్ పేరెంట్స్ అంటాం. అని చెప్పేసి అని మాట్లాడతాం. ఇక్కడ మనకి ఈ పిల్లలకు పుట్టిన వాళ్ళు ఏమని పిలుస్తున్నారు, వీళ్ళని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తున్నారు. సో గ్రాండ్ ఫాదర్ కాస్త ఏమవుతుందంటే తల్లి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. అంటే తండ్రి యొక్క తల్లిదండ్రులు అయితేనేమో పెటర్నల్ అని, తల్లి యొక్క తల్లిదండ్రులు అయితేనేమో మెటర్నల్ అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. సో గమనించండి, వినేటప్పుడే కరెక్ట్గా వింటేనే ఈ కాన్సెప్ట్ అయితే ఎక్కుతుంది. లేదంటే ఇప్పుడు చూడండి, ఇది మొత్తం చదివితే నాకే అర్థం కాని విధంగా ఉంది. అంటే మనం వినేటప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే బ్లడ్ రిలేషన్ అనేది ఈజీగా ఉంటుంది. బ్లడ్ రిలేషన్లో మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా 4 మార్కులు వస్తాయి కాబట్టి సో వినేటప్పుడు కొంచెం ఫోకస్ చేసి అయితే వినండి. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ అయిపోయింది, దీనికి కంటిన్యూషన్ ఫ్యామిలీ రావాలి కదా. సో కంటిన్యూషన్ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. చూడండి, సో కంటిన్యూషన్ ఫ్యామిలీ గురించి కనుక మాట్లాడితే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ కనుక వస్తే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ గురించి ఇక్కడ డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేస్తున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అంటే భార్య భర్తలలో ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మగవాళ్ళు అయితేనేమో వైఫ్ వస్తారు, ఆడవాళ్ళు అయితేనేమో హస్బెండ్ వస్తారు. ఈ హస్బెండ్ యొక్క ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ అవుతుంది అనుకున్నాం, ఇన్లా ఫ్యామిలీ అనుకున్నాం. సో వీళ్ళతో పాటు పుట్టిన సిబ్లింగ్స్ మనకేమవుతారు, సిస్టర్ అయితేనేమో సిస్టర్ ఇన్లా అవుతుంది, అదే
బ్రదర్ అయితేనేమో బ్రదర్ ఇన్లా అవుతారు. సో జస్ట్ మన హస్బెండ్కి సిస్టర్ అంటే మనం సిస్టర్ అంటున్నాం, కాకపోతే ఇన్లా ఫ్యామిలీ కాబట్టి ఇన్లా యాడ్ చేస్తున్నాం. అలాగే మన బ్రదర్ యొక్క బ్రదర్ అయితే బ్రదర్ అని అంటున్నాం, ఇన్లా ఫ్యామిలీ కాబట్టి ఇన్లా అయితే యాడ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ యొక్క పేరెంట్స్ ఫాదర్ అండ్ మదర్. సో మనం కూడా సేమ్ ఫాదర్ అండ్ మదర్ అంటున్నాం, కాకపోతే ఇన్లా ఫ్యామిలీ కాబట్టి ఇన్లా యాడ్ చేస్తాం. అలాగే మన హస్బెండ్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్కి పుట్టిన వాళ్ళని మన హస్బెండ్ వచ్చేసరికి ఏమని పిలుస్తాడు? నైస్ అండ్ నెఫ్యూ అని అయితే పిలుస్తాం. సో ఇదే కాన్సెప్ట్ని ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం. కింద దాంట్లో మరొకసారి సపరేట్గా చెప్పాలని అయితే చెప్పాము. అంటే ఇన్లా ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ అయితే ఇవి. ఇది మనకి బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్. సో దీనిని మనం ఇంకొకలాగా నేర్చుకోవడానికి అయితే ఆల్టర్నేటివ్ లేదు. ఎవరు చెప్పినా కూడా ఇదే విధంగా అయితే నేర్చుకోవాలి. కాకపోతే వినేటప్పుడు కొంచెం శ్రద్ధగా వింటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇదని చూడండి, ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. మేల్ అంటేనేమో మగ, ఫీమేల్ అంటేనేమో ఆడ. నేను మేల్ని ప్లస్ అనే సింబల్తో, ఫీమేల్ని మైనస్ అనే సింబల్తో ఇండికేట్ చేస్తున్నా. సో ఇక్కడ మైనస్ ప్లస్ అని ఇవ్వడానికి ఎలాంటి ఉద్దేశం లేదండి. జస్ట్ మనకి గుర్తుండటం కోసమే ప్లస్ మరియు మైనస్ అనే సింబల్ని అయితే ఇండికేట్ చేసాం. మేల్ అంటే ప్లస్ అని, ఫీమేల్ అయితేనేమో మైనస్ అని ఇండికేట్ చేసాం. ఈ మేల్కి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారిని ఏమంటామండి? బ్రదర్ అండ్ సిస్టర్, అన్న మరియు చెల్లి. సో సేమ్ ఇటు కూడా సేమ్ ఈ ఫీమేల్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్, వీరిని మనం బ్రదర్ అయితే అన్న అని, సిస్టర్ అయితేనేమో చెల్లి అని మాట్లాడుకున్నాం. బ్రదర్ అండ్ సిస్టర్. సో ఇక్కడ వరకు అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, ఈ ముగ్గురిని కలిపి మనం పిలిచే పదం సిబ్లింగ్స్. ముగ్గురిని కలిపి, ఒక తల్లికి పుట్టిన అందరినీ కలిపి ఏమంటామంటే సిబ్లింగ్స్ అంటాం. అదే దాన్ని తెలుగులో మనం తోబుట్టువులు అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి మ్యారేజ్ జరిగితే వీరు ఒకరికి ఒకరు ఏమవుతారు? భార్యాభర్తలు. వైఫ్ అండ్ హస్బెండ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, భార్య మరియు భర్తలు. అలాగే ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఏమని చెప్తాడంటే, ఈవిడ నా యొక్క స్పౌస్ అని. స్పౌస్ అంటే భాగస్వామి అని చెప్తాడు. అంటే భార్య భర్తలలో ఇద్దరిని కలిపేమో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడితే ఏమని అంటాడంటే, ఈవిడ నా భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు కాబట్టి దాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పౌస్ అనే పదంతో మనం మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి వీరికి పుట్టిన పిల్లల్ని ఏమనుకున్నాం మనం ఇందాక? చిల్డ్రన్స్ అని మాట్లాడాం. చిల్డ్రన్స్ అంటే పిల్లలు. ఆడపిల్ల అయితేనేమో డాటర్ అని, మగ పిల్లాడైతేనేమో సన్ అని మనం మాట్లాడుతాం. అంటే కూతురు, అలాగే కూతురు మరియు కొడుకు. ఇప్పుడు ఈ మన సిబ్లింగ్స్ పుట్టిన పిల్లలు కూతురు డాటర్ మరియు సన్. ఇక్కడ సిబ్లింగ్స్ పుట్టిన పిల్లలు డాటర్ మరియు సన్. ఇక్కడ చూడండి, ఇది ఒక జనరేషన్, అలాగే ఇది ఒక జనరేషన్. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళ మొత్తాన్ని ఒకరిని ఒకరు ఇంగ్లీష్లో కజిన్ అని పిలుచుకుంటారు. అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సిబ్లింగ్స్ పుట్టిన వాళ్ళని కజిన్ అని పిలుస్తారు. ఇక్కడ దీన్ని మనం తెలుగులో చూసుకుంటే అన్న చెల్లి. అంటే బాబాయి లేదా పెదనానికి పుట్టిన పిల్లలను అన్న చెల్లి అని చెప్పేసి అంటాం. అత్తయ్య మామయ్యకు పుట్టిన పిల్లలను మరదలు లేదా వదిన, అలాగే మగవాళ్ళనేమో బావా అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఇది మన ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఫాదర్ యొక్క సిబ్లింగ్స్ని మనం ఏమని పిలుస్తామంటే, మగవారైతేనేమో అంకుల్ అని, ఆడవారైతేనేమో ఆంట్ అని మనం పిలుస్తాం. అంకుల్ మరియు ఆంట్ యొక్క పిల్లలని మనం కజిన్ అంటాం. ఇక్కడ కూడా సేమ్, ఇదే కూడా సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ కూడా ఆంట్ మరియు అంకుల్ యొక్క పిల్లల్ని మనం ఏమంటాం? కజిన్ అంటాం. అంకుల్ యొక్క పిల్లలైతే, అంటే బాబాయి పెదనాన్న యొక్క పిల్లలైతేనేమో
అన్న మరియు తమ్ముడు, అన్న మరియు తమ్ముడు, అక్క మరియు చెల్లి అంటాం. అదే అత్త మరియు మామల యొక్క పిల్లలు అయితేనేమో మరదలు, బావ అని అయితే పిలుస్తాం. ఇది మనకి ఈ ఫ్యామిలీ. తర్వాత వచ్చేసరికి మన పేరెంట్స్కి పుట్టే మన పేరెంట్స్ యొక్క పేరెంట్స్, మన యొక్క పేరెంట్స్ని ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు మనం ఏమని పిలుస్తారండి, మనం దీన్ని ఇక్కడ వెళ్ళేమని పిలవాలి, గ్రాండ్ ఫాదర్, అలాగే గ్రాండ్ మదర్, తాత మరియు అమ్మమ్మ. సో అదే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమో పెటర్నల్ గ్రాండ్ మదర్, పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. తండ్రి వైపు అయితేనేమో ఫాదర్ వైపు కదా, సో ఫాదర్ అయితేనేమో పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్. అదే మదర్ వైపు అయితేనేమో మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్ అని మనం పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క తల్లిదండ్రుల్ని మనం గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అయితే పిలుస్తాం. గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే ముత్తాత అలా పిలుస్తాం కదా, వాళ్ళని గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే అంటాము. ఇది మనకున్న సేమ్, మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు మనకి ఇది డైరెక్ట్ ఫ్యామిలీ. తర్వాత మ్యారేజ్ అయ్యే తర్వాత వచ్చే ఫ్యామిలీని మనం జస్ట్ మాట్లాడుకుంటే ఇన్లా ఫ్యామిలీ అన్నాం. మన యొక్క బ్రదర్ అయితేనేమో బ్రదర్ ఇన్లా, సిస్టర్ అయితేనేమో సిస్టర్ ఇన్లా, అలాగే వీడి యొక్క ఫాదర్ అయితేనేమో ఫాదర్ ఇన్లా, మదర్ అయితేనేమో మదర్ ఇన్లా అంటే బావ మరదలు. అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వచ్చేసరికి మామయ్య అత్తయ్య అవుతారు. వీరి యొక్క సిబ్లింగ్స్ యొక్క పిల్లల్ని వచ్చేసరికి మనం ఏమైనా అనుకున్నాం, మన యొక్క నెఫ్యూ అండ్ నెయిస్ అని మనం మాట్లాడుకున్నాం. ఇది మనకి బ్లడ్ రిలేషన్ ఉన్న కాన్సెప్ట్. సో కొంచెం నేర్చుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, కానీ నేర్చుకున్న తర్వాత అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా 4 మార్కులు రావడానికి అవకాశం ఉన్న మేజర్ కాన్సెప్ట్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఒక టేబుల్ అయితే ఇచ్చాను చూడండి. ఫాదర్ సన్, అలాగే మదర్ యొక్క సన్ అంటే నా తల్లి యొక్క కొడుకు లేదా నా తండ్రి యొక్క కొడుకు అంటే నేను అయి ఉండాలి, లేదా నా ఒక తమ్ముడు కానీ అన్న కానీ అయి ఉండాలి. అలాగే సేమ్ మదర్ యొక్క డాటర్ అంటే మా తల్లి యొక్క కూతురు అయితే నేనే ఆ కూతురు అయి ఉండాలి, లేదా నాతో పాటు పుట్టిన కూతురు అయితే సోదరి అంటాం. చెల్లి, అక్క, అలాగే సోదరి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మదర్స్ ఆర్ ఫాదర్స్ బ్రదర్ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ, మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య కానీ అయితే వారిని మనం ఏమంటున్నాం అంటే అంకుల్ అంటున్నాం. అంటే మేల్ పర్సన్స్ అందరినీ కూడా మన పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ని మేల్ అయితేనేమో అంకుల్ అని మనం మాట్లాడుతాం. నెక్స్ట్ వచ్చేసరికి తల్లి యొక్క సిస్టర్ లేదా తండ్రి యొక్క సిస్టర్ అంటే మన తల్లితో పాటు పుట్టిన ఆడవారు సోదరి, అలాగే మన ఫాదర్ యొక్క సోదరి అయితే అవిని మనం ఏమనుకున్నాం ఆంట్ అని మనం మాట్లాడాం. తెలుగులో వచ్చేసరికి మేనత్త అంటాము. ఇది నాన్న వాళ్ళ సిస్టర్ అయితే మేనత్త అని, అమ్మ వాళ్ళ సిస్టర్ అయితేనేమో పెద్దమ్మ లేదా చిన్నమ్మ అని మనం మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి మదర్స్ అలాగే ఫాదర్స్ ఫాదర్ అంటే అమ్మ వాళ్ళ నాన్న లేదా నాన్న వాళ్ళ నాన్నని మనం గ్రాండ్ ఫాదర్ అని మాట్లాడతాం. అంటే తాతగారిని మనం ఏమంటాం గ్రాండ్ ఫాదర్ అని చెప్పేసి అంటాం. అలాగే మదర్ అలాగే ఫాదర్ యొక్క మదర్ అంటే అమ్మ వాళ్ళ అమ్మ కానీ నాన్న వాళ్ళ అమ్మ కానీ అయితే ఆవిడ్ని మనం ఏమంటున్నాం అమ్మమ్మ అని చెప్పేసి అంటాం. తర్వాతే సన్స్ వైఫ్ అంటే నా కొడుకు యొక్క భార్యని నేనేమంటున్నానంటే డాటర్ ఇన్లా, డాటర్ ఇన్లా. ఆవిడెవరో డాటర్, ఇన్లా ఫ్యామిలీ కాబట్టి ఏమని మాట్లాడుతున్నాం ఇన్లా అని చెప్పి అంటున్నాం. అలాగే కుమార్తె భర్త, మన కుమార్తె యొక్క భర్త. సో మన యొక్క కుమార్తె యొక్క భర్త అనగానే మనం సన్, పురుషుడు కాబట్టి సన్ ఏ ఫ్యామిలీ ఇన్లా ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసరికి హస్బెండ్స్ ఆర్ వైఫ్ సిస్టర్ అంటే నేను చేసుకున్న భాగస్వామి యొక్క సిస్టర్ ఆవిడ ఆడవారా మగవారా ఆడవారా అనేది చూసుకుంటే ఆడవారు అయితేనేమో వదిన, మనం మరదలని కూడా మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి హస్బెండ్స్ వైఫ్స్ బ్రదర్ అంటే నా భర్త యొక్క అన్నతమ్ముడు కానీ లేదా నా భార్య యొక్క అన్నతమ్ముడు కానీ అయితే అతన్ని ఏమని పిలుస్తాం బావగారు అని అయితే మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మరి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి చూడండి. బ్రదర్స్ సన్ అంటే నాతో పాటు నా సిబ్లింగ్ యొక్క కొడుకు నాకేమవుతాడు నెఫ్యూ అవుతాడు. నా సోదరుడి యొక్క కొడుకు అంటే నా తమ్ముడు లేదా నా అన్న యొక్క కొడుకు ఏమవుతాడు నెఫ్యూ, మేనల్లుడు. నెఫ్యూ అంటే మేనల్, బ్రదర్స్ సన్ అన్నాడు. సో ఇక్కడ గమనించుకుంటే మనం నెఫ్యూ అన్నాం. ఇక్కడ మేనల్లుడే కాదు కొడుకుని కూడా నెఫ్యూ అనే మాట్లాడతాం. అంటే తమ్ముడు యొక్క కొడుకుని అలాగే అన్న యొక్క కొడుకుని కూడా మనం నెఫ్యూ అనే మాట్లాడతాం. అలాగే డాటర్ సోదరుడి కుమార్తె అనగానే మేనల్లుడు. అలాగే
సోదరి యొక్క కుమార్తెని మనం ఏమని పిలుస్తామంటే, సోదరి యొక్క కుమార్తెని అయితే మనం చెల్లి లేదా అక్క అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టర్స్ హస్బెండ్, నా చెల్లి లేదా నా అక్క యొక్క భర్త ఏమవుతాడు, బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇన్ లా ఫ్యామిలీ నుంచి వచ్చాడు, బ్రదర్ ఇన్ లా. అలాగే సోదరుడి యొక్క భార్య సిస్టర్ ఇన్ లా. అలాగే గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అంటే మన యొక్క కూతురి యొక్క కూతురు, ఆవిడని మనం ఏమని పిలుస్తామంటే ముని మనవరాలు అని అయితే పిలవడం జరుగుతుంది. ఏమని అంటావు, మనవరాలు, కొడుకు, కూతురు యొక్క కూతురు ఏమో మనవరాలు, ఆ మనవరాలు యొక్క కూతురు ముని మనవరాలు. సో ఇవన్నీ మనకున్న రిలేషన్స్. సో వీటి మీద అయితే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. క్వశ్చన్, D is the brother of B, M is the brother of B, K is the father of M, T is the wife of K. How is B related to E? తెలుగులో చూసుకుంటే B యొక్క సోదరుడు D, D యొక్క సోదరుడు M, M యొక్క తండ్రి K యొక్క భార్య T, ఈకి బి ఏమవుతాడు. సో మనకి రిలేషన్స్ అయితే ఇచ్చేసి ఫైనల్గా ఈ అనే వ్యక్తి బికి ఏమవుతాడని మనల్ని అడుగుతున్నాడు. సో చేద్దాం రండి. ఎప్పుడు కూడా బ్రదర్ లేదా సిస్టర్ వచ్చినప్పుడు, ఒకే జనరేషన్లో వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో చూద్దాం. బి యొక్క సోదరుడు డి. సో డికి బి ఏమవుతాడు అన్నాడు, సోదరుడు అన్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ఒకే జనరేషన్ కాబట్టి ఒకే జనరేషన్లో తీసుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ బ్రదర్ అన్నాడో, సోదరుడు అన్నాడో, మనం ఏమంటే ఇతను ఏమైనా గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ సింబల్ పెట్టేసుకోవాలి. ప్లస్ సింబల్ పెట్టేసుకుంటే అంటే ఇతను పురుషుడు అని. ఇప్పుడు డి అనే వ్యక్తి ఆడ మగ మనకు తెలుసా, మనకు తెలియదు. జస్ట్ ఈ బి అనే వ్యక్తి గురించి అయితే మనకి తెలుసు. నెక్స్ట్ బి యొక్క సోదరుడు ఎం. ఈ బి యొక్క సోదరుడు అన్నాడంట, అతను ఎవరు, ఎం. సోదరుడు అంటే మేల్ అనగానే ఏమని తీసుకోవాలి, పాజిటివ్ సింబల్. సో అతను మగవాడు అనటానికి గుర్తు. నెక్స్ట్ ఎం యొక్క తండ్రి కే. సో చూడండి, ఈ కే యొక్క తండ్రి ఎవరు, ఈ ఎం యొక్క తండ్రి కే అంట. ఎం యొక్క తండ్రి కే. తండ్రి అంటే ఏంటి, మేల్. వెంటనే మేల్ అని తీసేసుకోవాలి. కే అంటే మేల్ పర్సన్. నెక్స్ట్ కే యొక్క భార్య టి. సో ఈ కే యొక్క భార్య టి అంట. సో ఈ కే యొక్క భార్య ఎవరు, భార్య అనగానే ఏమని తీసుకోవాలి, ఇంటూ సింబల్ తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, కే యొక్క భార్య టి. సో టి. భార్య అనగానే ఏం సైన్ తీసుకోవాలి, మైనస్ సైన్, అంటే మైనస్. ఈ యొక్క భార్య ఎవరు, మైనస్ సింబల్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం రండి. అయితే మనల్ని ఏమడుతున్నాడు, ఈకి బి ఏమవుతుంది, ఈకి బి ఏమవుతుంది అని మనల్ని అడుగుతున్నాడు. సో చూద్దాం రండి. ఇక్కడ బి ఉంది, ఈ అనేది లేదు. సారీ, ఇది ఈ కాదు, టీ అని తీసుకుందాం. ఇక్కడ ఈ బదులు టీ అని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, టీకి బి ఏమవుతాడు, ఈ టీకి ఈ బి అనేది ఏమవుతాడు. చూడండి, వీళ్ళిద్దరు ఎవరు, భార్య భర్తలు. వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళు ముగ్గురు ఎవరు, సిబ్లింగ్స్. అంటే వీళ్ళ ఇద్దరి యొక్క పిల్లలే కదా వీళ్ళు ముగ్గురు. సో క్లియర్గా ఉంది కదా, ఇతని యొక్క బ్రదర్, ఈవిడ ఇతని యొక్క బ్రదర్. సో వీళ్ళిద్దరూ, ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు ఏమవుతున్నారు, సిబ్లింగ్స్. అంటే ఒకరికొకరు తోబుట్టులు అవుతున్నారు. సో ఈ అమ్మ యొక్క తండ్రి, తల్లిదండ్రి, ఈ మిగిలిన వాళ్ళు కూడా ఏమవుతారు, తల్లి తండ్రి అవుతారు. అంటే ఈ తల్లి యొక్క బిడ్డ ఏమవుతారు, బి అనే వ్యక్తి ఏమవుతాడు, కొడుకు. అంటే ఆన్సర్ ఏంటి, సన్. ఆన్సర్ సన్. సో అయితే మనకి ఎక్కడా కూడా ఈ ముగ్గురుని ఇలా సిబ్లింగ్స్ లాగా తీసుకుని పేరెంట్స్ లాగా తీసుకోమని చెప్పలేదు. కానీ అలా మనం తీసుకోగలిగితేనే బ్లడ్ రిలేషన్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చినట్టు. ఎప్పుడైతే నాన్న యొక్క భార్య ఏమవుతుంది, మనకి తల్లి అవుతుంది. సో తల్లి అని మనకి ఎక్కడ చెప్పడు. కానీ ఎప్పుడైతే మన తండ్రి యొక్క భార్య అనగానే మనం వెంటనే తీసుకోవాలి, ఆవిడ మన యొక్క తల్లి అని. అది తెలిస్తే చాలు ఈ కాన్సెప్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్. సో మ్యారీడ్ కపుల్ ఆల్రెడీ. అలాగే ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్, ఒకరికొకరు బ్రదర్స్ అంట. ఎక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు బి. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు బి. బికి వై ఏమవుతాడు అని చెప్పేసి అయితే మనల్ని అడుగుతున్నాడు. వై రిలేటెడ్ టు బి అని మనల్ని అడుగుతున్నాడు. సో చేద్దాం రండి. బి, ఏ మరియు బి మ్యారీడ్ కపుల్ ఇచ్చేసాడు కదా. ఏ మరియు బిలు వివాహం చేసుకున్నారు, ఓకే చేసుకున్నారు. నెక్స్ట్ ఎక్స్ మరియు వైలు సోదరులు. ఇది సపరేట్ తీసుకొని చూడండి. ఎక్స్ మరియు వైలు ఇద్దరు కూడా సోదరులు, అంటే ఒకడికొకడు అన్నదమ్ముళ్ళు. నెక్స్ట్ ఏ యొక్క సోదరుడు ఎక్స్.
ఈ ఏ యొక్క సోదరుడు ఎక్స్ అంట, అంటే ఈ ఏ యొక్క సోదరుడు ఎక్స్. సో ఎక్స్ సోదరుడు అంటే వై కూడా ఏమవుతాడు, సోదరుడే అవుతున్నాడు, వై కూడా సోదరుడు. అయితే బికి వై ఏమవుతాడు, ఈ బి కంట ఈ ఓ ఏమవుతాడో మనకి కావాలి. ఇక్కడ చూడండి ఇంటూ సింబల్ అంటే మ్యారేజ్. మ్యారేజ్ అనగా ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడతాం మనం, ఇన్లా ఫ్యామిలీ. సో మన వైఫ్ లేదా హస్బెండ్ యొక్క బ్రదర్ లేదా సిస్టర్స్ మనకేమవుతాడు, సిస్టర్ అయితేనేమో సిస్టర్ ఇన్లా, బ్రదర్ అయితేనేమో బ్రదర్ ఇన్లా. అంటే మన స్పౌస్ యొక్క బ్రదర్ మనకేమవుతాడు, బ్రదర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా. ఇక్కడ ఈవిడ భార్య భర్త అనేది కూడా మనకు అవసరం లేదు. భర్త యొక్క అన్నదమ్ముళ్ళైనా సరే, అలాగే భార్య యొక్క అన్నదమ్ముళ్ళైనా సరే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకునేది బ్రదర్ ఇన్లా. ఏమో మాట్లాడుకుంటాం, బ్రదర్ ఇన్లా. తెలుగులో అయితే బావగారు, తెలుగులో మనం ఏమనుకున్నాం, బావగారు. సో మీనింగ్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు, బావగారు. సో చూడండి చాలా 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 సింపుల్గా ఉంది క్వశ్చన్ అయితే. చాలా చాలా ఈజీ టాపిక్స్ ఇవి, కొంచెం ప్రాక్టీస్ చేసి చాలు. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం బ్లడ్ రిలేషన్ అనేది చాలా కష్టమైన టాపిక్. బ్లడ్ రిలేషన్ అనేది చాలా కష్టమైన టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ డి. డి యొక్క అంకుల్ ఎవరో చెప్పాలంట మనం. సో చేద్దాం రండి. ఏ యొక్క సోదరుడు సి, ఏకి సి ఏమవుతాడు, సోదరుడు. సోదరుడు అనగానే ఏమని గుర్తుపెట్టుకోవాలి, ప్లస్. నెక్స్ట్ ఏ యొక్క కుమార్తె బి. ఈ ఏకి ఒక కూతురు ఉందంట, ఆవిడ ఎవరు, బి. కూతురు అనగానే ఏంటి, మైనస్, డాటర్. లేడీ అని తెలియగానే, ఫీమేల్ అని తెలియగానే మైనస్ అని పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సి యొక్క సోదరి ఈ సి అనే వ్యక్తికి ఒక సోదరు ఉందంట, ఆవిడ ఎవరు, ఈ. మేల్ అనగా ఫీమేల్ అనగా ఏమని పెట్టుకోవాలి, మైనస్, ఆడవారు కాబట్టి. నెక్స్ట్ మరియు బి యొక్క సోదరుడు డి. ఇక్కడ చూడండి ఈ బి యొక్క సోదరుడు ఎవరంట, డి. డి అనే వ్యక్తి సోదరుడు అంటే మగ వ్యక్తి అంటే ప్లస్. అయినా డి యొక్క మామయ్య ఎవరో, డి యొక్క మామ ఎవరో చూడండి. ఇక్కడ డి యొక్క మామ, ఈ ఏ యొక్క పిల్లలు కదా వీళ్ళిద్దరు ఎవరు, ఏ యొక్క పిల్లలు. సో ఈ సి మరియు ఈ ఇద్దరు ఎవరు, ఏ యొక్క సిబ్లింగ్స్ అంటే అన్న చెల్లెళ్ళు. ఈ ఏ యొక్క అన్న తమ్ముడు, ఈ వ్యక్తి ఎవరు, అన్న మరియు తమ్ముడు. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య లేదా తమ్ముడు మనకేమవుతాడు, మామయ్య అవుతాడు. అన్న లేదా తమ్ముడు మనకేమవుతాడు, మామయ్య అవుతాడు. ఇంగ్లీష్లో అయితే మనం అంకుల్ అంటాం, ఇంగ్లీష్లో అయితే మనం అంకుల్ అంటాం. తెలుగులో వచ్చేసరికి మనం మామయ్య అంటాం. ఇక్కడ డికి మామయ్య ఎవరు, సి. అంటే మన ఆన్సర్ సి. సి అనే వ్యక్తి మనకి ఆన్సర్ అవుతుంది. ఇదండి మనకి ఈరోజు అయితే క్లాసు. మనకి ఇది ఈరోజు మన క్లాసు. మన క్లాస్ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ కాన్సెప్ట్లోంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇప్పటి వరకు కనుక ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.